మహబూబ్ నగర్ లో మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, అక్కడైతే ఈ రోజు ఒక మంచి కార్యక్రమం లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 100 పడకల ఆసుపత్రిని తన సొంత ఖర్చుతో ఆ భూమి కొని ఏదైతే చేశారో ఆ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావును కూడా పిలుస్తామని చెప్తున్నట్టుగా ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే కిడ్నీ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత డయాలసిస్ చేసే ఏర్పాటు కూడా ఆ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్నట్టుగా లక్ష్మారెడ్డి ఈరోజు చెప్పడం జరిగింది. ఆ హాస్పిటల్ దానికి సంబంధించిన వివరాలు ఏంటి? థ్యాంక్ యూ శిరీష. అయితే మహబూబ్నగర్ జిల్లా జడ్చలలో అంటే 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అయితే ఈ నెలాఖరు వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ఆహ్వానించి ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తామని, ఈ నెలాఖరు ప్రజలకు అందుబాటులో తెస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు. అయితే ఈ రోజు లక్ష్మారెడ్డి 100 పడకల ఆసుపత్రి సందర్శించి ఆసుపత్రిలో పలు విభాగాలు అట్లాగే ఆసుపత్రి సూపరింటెండెంట్ తో కలిసి పూర్తి చేశారు. అయితే దాంట్లో భాగంగానే విర్కో అంటే ఇక్కడ పూలేపల్లి సెజ్జిలో ఏర్పాటు చేసిన విర్కో పరిశ్రమ ద్వారా ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అయితే ఈ ఉచిత డయాలసిస్ అంటే ఈ ప్రాంతంలో జడ్చర్ల ప్రాంతంలో ఉన్న ఏదైతే కిడ్నీ పేషెంట్స్ కు ఉచితంగా డయాలసిస్ అంటే వాళ్ళు మహబూబ్ నగర్ గానీ మరే ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఇక్కడే జడ్చర్లలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభించిన తర్వాత ఉచితంగా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ప్రస్తుతము ఈ డయాలసిస్ కేంద్రంలో 10 బెడ్లు అంటే ఒక్కసారిగా ఒక 10 మంది డయాలసిస్ చేసుకునే వీలుగా బెడ్లు ఏర్పాటు చేసినట్టు కూడా ఆయన తెలిపారు. అయితే దీని ద్వారా ఈ ఆసుపత్రి ప్రారంభించడం ద్వారా ఇప్పటి అంటే సకల సదుపాయాలు అంటే అన్ని రకాల రోగాలకు ఇక్కడ చికిత్సలు అందించే విధంగా పలు డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేసినట్టు, అయితే ప్రజలకు అందుబాటులో అంటే ఏదైతే పేద అణగారిన వర్గాలు ఉంటారో, పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు వీలుగా ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్టు. అయితే తాను వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంటే పాలమూరు జిల్లాలో ప్రధానంగా జడ్చర్లలో ఈ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని అనుకున్నట్టు, దాంట్లో భాగంగానే స్థల సేకరణలో కొంత ఇబ్బందులు ఏర్పడడంతో తానే తన సొంత డబ్బులతో దాదాపు 2.5 ఎకరాలు ల్యాండ్ కొని ప్రభుత్వానికి అప్పగించి ఈ ఆసుపత్రి నిర్మాణానికి చేపట్టినట్లు ఆయన తెలిపారు. అయితే ఒక మంచి కార్యం కోసం ఈ ఏర్పాట్లు చేసినట్టు పేద ప్రజలకు అణగారిన వర్గాలకు ఏదైతే పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా దానికోసమే ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. అయితే ఇప్పటికే ఒక 50% పైగా ఎక్విప్మెంట్లు వచ్చాయని, మరో 50% ఈ నెలాఖరు లోపు వస్తాయని, ఈ నెలాఖరున వైద్య శాఖ మంత్రి హరీష్ రావును ఆహ్వానించి ఇక్కడ ఈ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కూడా ఆయన తెలిపారు. అయితే దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో పాలమూరు జిల్లాలో అతిపెద్ద కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్టుగా ఆయన తెలిపారు. అయితే ఇక్కడ 100 పడకల ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు అంటే కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కూడా కల్పించబోతున్నట్లు కూడా ఆయన తెలిపారు. ప్రదీప్, మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాము, అంటే అత్యాధునిక పరికరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే చూస్తూ ఉన్నారో ఆ విజువల్స్ లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని అంటే ఈ హాస్పిటల్ కి సంబంధించి నామినీ ఫీజు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే పేద ప్రజలకి పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాత ప్రైవేట్ డాక్టర్స్ ఆక్యుపై చేసుకునే అవకాశం ఉందంటారా? అయితే ఇప్పటికే అంటే పలు టెస్టులు కూడా అంటే పూర్తి స్థాయి టెస్టులు కాకుండా కొన్ని మేజర్ క్యాన్సర్ కి సంబంధించి కానీ, తర్వాత కిడ్నీ వ్యాధులకు సంబంధించి కానీ, మరే ఇతర మేజర్ సంబంధించిన వ్యాధులకు కానీ ఇక్కడ ఉచిత టెస్టులు కూడా చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఏదైతే మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, తర్వాత క్యాన్సర్ సంబంధించిన పలు రకాల చికిత్సలు కూడా ఇక్కడ ఈ ఆసుపత్రిలో అందించబోతున్నట్టు కూడా ఆయన తెలిపారు. అయితే జనరల్ గా అంటే పేద ప్రజలకు అందని వైద్యం దాదాపు ఇక్కడ 100 పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తామని కూడా ఆయన తెలిపారు. అయితే దీంట్లో భాగంగానే ఇప్పటికే దానికి సంబంధించి ఎక్విప్మెంట్లు ఏదైతే ఉందో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినట్టు మరికొన్ని ప్రధాన ఎక్విప్మెంట్ రావాల్సి ఉందని, అది ఈ నెలాఖరులో వస్తాయని, దాంతో ఈ ఆసుపత్రి నెలాఖరులో వైద్య శాఖ మంత్రి హరీష్ రావుతో ప్రారంభించబోతున్నట్టు కూడా ఆయన. అయితే ఇప్పటికీ దాదాపు 30 నుంచి 35 కోట్ల రూపాయలు అయ్యాయని, ఈ వ్యయం మొత్తం
కేవలం పేద ప్రజల కోసమే వెచ్చించినట్టు కూడా ఆయన తెలిపారు. శీర్ష్. థ్యాంక్ యూ ప్రదీప్.